ఏ షాంపూ పెడితే డాండ్రఫ్ తగ్గుద్దు, ఇంకొక షాంపూ పెడితే తగ్గుద్దు అని చెప్పేసేసి హై కండిషనర్, హై క్వాలిటీ ఆఫ్ షాంపూస్ వాడుతూ ఉన్నాం. షాంపూస్ వాడడం వల్ల దానివల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే షాంపూస్ మార్చుకుంటూ వాడుతూ వెళ్తామో స్కల్ పైన ఉన్నటువంటి ఒక రకమైన సున్నితమైన పొర చిట్లిపోతుంది. ఆ పొర చిట్లిపోయిన తర్వాత తలనొప్పి రావడం, వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోవడం, డాండ్రఫ్ ఎక్కువగా రావడం, జ్ఞాపకశక్తి కూడా లోపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల కంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం ఒక షాంపూ వాడడం వల్ల. ఇది తెలియక ఎంతమంది వేరే కారణాల వల్ల స్ట్రెస్ వల్ల అనుకుంటారు. ఇంకా చాలా రకాల హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. పూర్వకాలంలో ఏంటి, మహిళలు ఎవరైనా కూడా బాలికలు 15 ఇయర్స్ వస్తే కానీ వాళ్ళకి ఋతుచక్రం మొదలయ్యేది కాదు. ఇప్పుడు 10 హార్డ్లీ 11 ఇయర్స్లో